సో ఇప్పుడు ఇజ్రాయిల్ అరబ్ అనే కాన్ఫ్లిక్ట్ ముందుకొచ్చింది. ప్రపంచానికి అర్థమైంది, అమెరికాకు అర్థమైంది, ఇజ్రాయిల్కి అర్థమైంది, అరబ్ దేశాలకు అర్థమైంది. ఈ వివాదానికి మూలము పాలస్తీనా ప్రజల సమస్య. ఈ వివాదానికి మూలము యునైటెడ్ నేషన్ చెప్పినట్లు ఇజ్రాయిల్ ఒక దేశంగా ఏర్పడింది, కానీ పాలస్తీనా ఒక దేశంగా ఏర్పడలేదు. పాలస్తీనా ఒక దేశంగా ఏర్పడకుండా, పాలస్తీనా దేశాన్ని ఇజ్రాయిల్ గుర్తించకుండా, పాలస్తీనా ఆక్రమిత ప్రాంతాల నుంచి ఇజ్రాయిల్ వైదొలగకుండా పశ్చిమాసియా భవిష్యత్తును రచించలేము అనే పరిణామాలకు కారణమైంది. సరిగ్గా హమాస్ లక్ష్యం కూడా ఇదే. హమాస్ ఇజ్రాయిల్పై జరిపిన దాడి వెనకాల ఉన్న స్ట్రాటజిక్ ఆబ్జెక్టివ్ తమను మరిచిపోయి వెస్ట్ ఏషియా రూపురేఖలను మారుస్తున్న అమెరికా, ఇజ్రాయిల్, అరబ్ దేశాల ముగ్గురి ప్రయత్నాన్ని ఒక్కసారిగా హమాస్ దాడి దెబ్బకొట్టింది. ఆ రకంగా హమాస్ తమ వ్యూహాత్మక లక్ష్యాన్ని సాధించింది. కానీ అదే సమయంలో ఏడాది పాటు ఇజ్రాయిల్ భీకర దాడిని ఎదుర్కోవాల్సి వస్తోంది. తమ నాయకత్వంలో టాప్ లీడర్షిప్ను కోల్పోవాల్సి వచ్చింది. తమ ప్రజలు మారణ హోమానికి బలైపోతున్నారు. గాజా ఒక భూమిపైన ఒక నరకంగా మారిపోయింది. ఇవాళ ఒక అతిపెద్ద కాందిశీకుల నిలయంగా మారిపోయింది. ఈ పరిణామాలన్నీ అనుభవిస్తూ కూడా తమ వ్యూహాత్మక లక్ష్యం పాలస్తీనాల దేశం ఏర్పాటు అనే తమ లాంగ్ టర్మ్ ఆబ్జెక్టివ్ కోసం మేము ఈ పెయిన్ అనుభవిస్తాం అని ఇవాళ హమాస్ పాలస్తీనా ప్రజల వాదన.